తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కాలింగ్ సహస్ర బుల్లితెర మెగాస్టార్ సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా ఇది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత యానిమల్ సినిమాకు పోటీగా ఇది డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గాలోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుధీర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ప్రస్తుత ట్రెండ్కి తగినట్టు ఇది యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందడం, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటం, యూనిట్ సభ్యులు ప్రత్యేకమైన ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈసారి సుడిగాలి సుధీర్ ఈ కాలింగ్ సహస్రతో ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా ఇస్తాడన్న నమ్మకాలు ఏర్పడ్డాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమాపై నమ్మకాలు రెట్టింపు అయ్యేలా సెన్సార్ బోర్డు నుంచి పాజిటివ్ టాక్ బయటకొచ్చింది. రీసెంట్గానే సర్టిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ప్రజెంట్ ట్రెండ్కి తగినట్టు ఒక డిఫరెంట్ సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కిందని, ప్రేక్షకులను థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని సమాచారం. రిజిస్టర్ అవ్వని ఒక నంబర్కి ఫోన్ కాల్స్ రావడం, ఒక వ్యక్తి వరుస హత్యలు చేయడం, అసలు సహస్ర అనే అమ్మాయి ఎవరు అనే మిస్టరీ పాయింట్లను కనెక్ట్ చేస్తూ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ రేకెత్తించేలా డైరెక్టర్ ఈ సినిమాను ఎంతో థ్రిల్లింగ్గా తీర్చిదిద్దాడని అంటున్నారు. సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా స్టోరీ ఏమిటంటే, సుడిగాలి సుధీర్ ఒక కొత్త మొబైల్ నంబర్ని కొనుగోలు చేస్తాడు. ఇది కొన్నప్పటి నుంచి సుధీర్కి అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ సహస్ర అనే అమ్మాయి గురించే అడుగుతుంటారు. ఇది సహస్ర నంబర్ కాదని చెప్పినా పదే పదే ఆ అమ్మాయి కోసమే ఫోన్ కాల్స్ వస్తాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సుధీర్ నంబర్ ఇంకా రిజిస్టర్ అయ్యుండదు. మరి అతనికి ఫోన్ కాల్స్ ఎలా వస్తుంటాయి? ఇంతకీ సహస్ర అనే అమ్మాయి ఎవరు? ఆమె కోసం ఎందుకు అంతమంది ఫోన్లు చేస్తుంటారు? మరోవైపు గుర్తు తెలియని ఒక వ్యక్తి కొందరిని టార్గెట్ చేసుకొని వారిని చంపుతుంటాడు. అసలు ఈ హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తుంటాడు? ఆ హంతకుడికి సహస్ర అనే అమ్మాయికి లింక్ ఏంటి? ఈ చిక్కుముడుల్ని సుధీర్ ఎలా విప్పుతాడు అనేదే ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది. ఇక అనాలిసిస్ విషయానికి వస్తే, డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ పాయింట్ చుట్టే ఈ స్టోరీని ట్విస్టులు, మలుపులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అల్లేశాడు. అనవసరమైన సీన్ల జోలికి వెళ్లకుండా ప్రారంభం నుంచే స్టోరీలోకి వెళ్ళిపోయి ఆసక్తికరమైన సీన్లతో థ్రిల్లింగ్గా మలిచాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మిస్టీరియస్గా సాగితే సెకండ్ హాఫ్ ఆ మిస్టరీని రివీల్ చేస్తూ ఒకదాని తర్వాత మరొక ట్విస్టులతో సాగుతుంది. అయితే ప్రెజెంటేషన్లో కొన్ని తేడాలు ఉన్నాయని, పూర్తి స్థాయి సినిమాటిక్ లెవెల్ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని సీన్లు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ని తలపించేలా ఉంటాయని, అక్కడక్కడ థ్రిల్లింగ్ సీన్లలో సీరియస్నెస్ మిస్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మైనస్ పాయింట్లని మినహాయిస్తే సబ్జెక్టు పరంగా ఈ సినిమా సంతృప్తిని ఇస్తుందని, ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఇందులో సరికొత్త అవతారంలో అలరించడంతో పాటు నటుడిగా కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని సెన్సార్ టాక్. అయితే ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోకపోవచ్చని, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుందని అంటున్నారు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, సుధీర్ ఖాతాలో మరో హిట్ పడుతుందో లేదో వేచి చూడాల్సిందే. అయిపోయి